కార్తీక ద్వాదశి ఎంతటి విశిష్టమైనదనేది కార్తీక పురాణంలో కనిపిస్తుంది. అందుకు ఉదాహరణగా అంబరీషుడి కార్తీక ఏకాదశి వ్రతాచరణ చెప్పబడుతుంది. అంబరీషుడు శ్రీ మహావిష్ణువు భక్తుల జాబితాలో ముందు వరుసలో కనిపిస్తాడు. అలాంటి అంబరీషుడు క్రమం తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు. ఎంతో నియమనిష్టలను పాటిస్తూ ఏకాదశి వ్రతాన్ని నిర్వహించేవాడు. అలా ఒకసారి ఆయన కార్తీక మాసంలోని ఏకాదశి వ్రతాన్ని నిర్వహిస్తాడు. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు ద్వాదశి తిథి దాటిపోకముందే పారణ చేయాలి, అంటే ఆహారం తీసుకోవాలి. ఇది తప్పనిసరి నియమం. అందువలన ద్వాదశి పారణ చేయడానికి అంబరీషుడు సిద్ధమవుతూ ఉండగా దుర్వాస మహర్షి అక్కడికి వస్తాడు. ద్వాదశి పారణకి ఆయనను కూడా ఆహ్వానిస్తాడు అంబరీషుడు. అయితే తాను నదికి వెళ్లి స్నానం ముగించుకుని వెంటనే వస్తానని చెప్పి దుర్వాసుడు వెళ్తాడు. అలా వెళ్ళిన దుర్వాసుడు ఎంతకీ రాడు. దాంతో అంబరీషుడు ఆలోచనలో పడుతాడు. ఒక్క ద్వాదశి పారణ విషయంలో నియమం తప్పితే అంతకు ముందు చేసిన 12 ఏకాదశులు వలన వచ్చిన పుణ్యరాశి కూడా తరిగిపోతుంది. అందువలన ద్వాదశి గడియలు దాటిపోతాయేమోనని అంబరీషుడు ఆందోళన చెందుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలని ఆయన అక్కడి పండితుల్ని అడుగుతాడు. దుర్వాసుడు రాకముందే పారణ చేస్తే ఆయనను అవమానించడమే అవుతుంది. అదో దోషంగా కూడా మారుతుంది. అందువలన వారు తులసి తీర్థం తీసుకోమని సెలవిస్తారు. వ్రతభంగం కాకూడదనే ఉద్దేశంతో పండితులు చెప్పినట్టుగానే చేయడానికి అంబరీషుడు నిర్ణయించుకుంటాడు. ఆయన తులసి తీర్థం తీసుకుంటూ ఉండగా దుర్వాసుడు అక్కడికి వస్తాడు. తనని ద్వాదశి పారణకి పిలిచి తాను రాకుండానే అందుకు సిద్ధమవుతావా అంటూ అంబరీషుడిపై మండిపడతాడు. అంతగా ఆకలికి ఆగలేని వాడివి తనని పిలవకూడదని అసహనాన్ని ప్రదర్శిస్తాడు. ఇది ఖచ్చితంగా తనని అవమానించాలనే ఉద్దేశంతో చేసినదే అంటూ ఆగ్రహ ఆవేశాలను వ్యక్తం చేస్తాడు. దుర్వాసుడి ఆగ్రహ ఆవేశాల గురించి తెలిసిన అంబరీషుడు ఆయనను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తాడు. అయినా ఆయన ఎంత మాత్రం వినిపించుకోకుండా 10 నీచమైన జన్మలను పొందమని శపిస్తాడు. అంతేకాకుండా కృత్య అనే శక్తిని సృష్టించి అంబరీషుడి పైకి పంపిస్తాడు. అది చాలా వేగంగా అంబరీషుడి పైకి వస్తూ ఉంటుంది. దాంతో ఇలాంటి పరిస్థితుల నుంచి తనని ఆ శ్రీ మహావిష్ణువే కాపాడాలంటూ అంబరీషుడు తలుచుకుంటాడు. దాంతో ఆయన పూజా మందిరంలో ఉంచబడిన విష్ణు చక్రం సుదర్శన చక్రం యొక్క శక్తిని పొంది ఆ కృత్యను అంతమొందిస్తుంది. అంతేకాకుండా ఆ సుదర్శన చక్రం దుర్వాసుడి వైపు దూసుకు వస్తుంటుంది. దాంతో ఆయనకి విషయం అర్థమై అక్కడి నుంచి పరుగందుకుంటాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్లి తనని కాపాడమని అడుగుతారు. సుదర్శన చక్రాన్ని నిరోధించే విషయంలో వారు అనాసక్తిని చూపిస్తారు. దాంతో దుర్వాసుడు వైకుంఠానికి వెళ్తాడు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి తనని రక్షించమని కోరుతాడు. అప్పుడు దుర్వాసుడి ధోరణి పట్ల స్వామి అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. మహాభక్తుడైన అంబరీషుడి విషయంలో అలా వ్యవహరించకుండా ఉండవలసిందని అంటాడు. అంబరీషుడికి ఆయన ఇచ్చిన శాపాన్ని తాను భరించనున్నట్టుగా చెబుతాడు. ఏ కారణాల వలన తాను ఏ అవతారాలను ధరించనున్నది చెబుతాడు. అలా స్వామి తను ధరించనున్న దశావతారాలను గురించి వివరిస్తాడు. అంబరీషుడు ఆయనను ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించాడని ఎంతో గౌరవించాడని అంటాడు. అలాంటి వ్యక్తిపై ఆ స్థాయిలో ఆగ్రహించడం సరైనది కాదని చెబుతాడు. వ్రత నియమం ప్రకారమే అంబరీషుడు అలా చేశాడే తప్ప మరో ఉద్దేశం అతనికి లేదని అంటాడు. ఒకసారి అంబరీషుడిని శపించిన ఆయన అంతటితో ఊరుకోకుండా మరో శాపాన్ని ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడే తాను సుదర్శన చక్రాన్ని నియమించవలసి వచ్చింది అని చెబుతాడు. చూశారు కదా, తనను నమ్మి పూజించే భక్తులకి ఏదైనా ఆపదొస్తే శ్రీ మహావిష్ణువు ఎలా వస్తారో. అంబరీషుడికి ఇచ్చిన 10 నీచపు జన్మలను కూడా శ్రీ మహావిష్ణువే తీసుకుంటాడు. ఆ జన్మలను కూడా దశావతారాలుగా మనం చూస్తూ ఉంటాము. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామ అవతారం, రామావతారం, బలరామ అవతారం, కృష్ణావతారం మరియు కల్కి అవతారం. అసత్యాలు, దుర్మార్గాలు, పాపాలు, అన్యాయాలు, అధర్మం, మోసాలు ఇలా పెరిగిపోయినప్పుడు పాపాలన్నీ కూడా మనకి భగవంతుడు ఏదో రూపంలో ఇట్లా మన కోసం వస్తారు. ఆల్రెడీ 9 అవతారాల్లో మనకు ఆల్రెడీ చదువుకున్న అన్ని అవతారాల గురించి ఎలా వచ్చారో భగవంతుడు. ఇంకా మిగిలింది అయితే కల్కి అవతారం. ఇది ఇంకా పాపాలు అంతే మోసాలు అంతా ఎక్కువ అయిపోతే అప్పుడు మనకి కల్కి అవతారం వస్తుంది. అదే కలియుగంలో వస్తుంది, లాస్ట్ అవతారం కూడా అని అంటా ఉంటారు. వీటి గురించి మనం ఎప్పుడైనా కూడా మొత్తం తెలుసుకుందాము.
ఈ దశావతారాల గురించి కూడా మనం క్లుప్తంగా ఎప్పుడైనా తెలుసుకుందాము. మనమైతే సత్యంగా, న్యాయంగా, ధర్మంగా ఉంటే మనకు ఆ దేవుడు ఏదో విధంగా మనల్ని కాపాడుతూ ఉంటాడు. మీకు డౌట్ ఏమీ వద్దు, ఖచ్చితంగా కాపాడుతూ ఉంటాడు ఏదో ఒక రూపంలో. అబద్ధాలు ఆడడం, అధర్మంగా ఉండడం, అన్యాయంగా ఉండడం, ఇదేముందిలే చిన్న అబద్ధమే అనుకోవడం, ఇట్లా చిన్న చిన్నవే ఇంకా కొద్దిగా పోను కొంచెం పెద్దవి కూడా అవుతూ ఉంటాయి. మనకి నిజంగా ఇది అవసరమో అని అనుకుంటే ఆ టైంకి ఏదో విధంగా మనకి అది అందేట్టు చేస్తాడు కూడా. మనస్ఫూర్తిగా నమ్ముకొని ఉంటే మనకు నిజంగా ఏ టైంకి ఏది కావాలో అది మనకి నిజంగా ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా ఆ టైంకి కూడా మనకు దొరికేట్టు అందేట్టు చేస్తారనమాట. ఇలా జరగాలి అంటే మీ ధర్మం మీరు పాటిస్తే ఖచ్చితంగా ఇవి జరుగుతాయి. ఇది నిజంగా 100% నిజమే.